కూటమి పార్టీలు చేతులెత్తేశాయి. అనూహ్యంగా వైఎస్ఆర్సీపీకి లైన్ క్లియర్ చేసేసాయి. ఏకగ్రీవంగా పీఠం ఎక్కేదానికి వైఎస్ఆర్సీపీ నేతకు మొత్తం సర్వం సిద్ధం చేసేశారు. ఇదొక ఆసక్తికరమైనటువంటి పరిణామం. సహజంగా చంద్రబాబు నాయుడు విపక్షంలో ఉన్నప్పుడే ఏకగ్రీవాల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఏకగ్రీవం కాకుండా అనేక రకాలుగా ఆయన యత్నిస్తారు. ఏకగ్రీవాలు జరిగే అవకాశం ఉంటే ఎవరో ఒకరితో నామినేషన్ వేయించి ఏకగ్రీవ ప్రయత్నాల్ని ఆయన బ్రేక్ చేస్తారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు అధికారంలో ఉండి పైగా ల్యాండ్ స్లైడ్ విక్టరీ ద్వారా 94% సీట్లు సాధించినటువంటి కూటమి అధినేతగా ఉండి అనూహ్యంగా ఇప్పుడెందుకు చేతులెత్తేశారు? చాలా కీలకమైనటువంటి విషయం. చాలామంది గుర్తుండే ఉంటుంది. 2020లో ఆంధ్రప్రదేశ్లో 4 రాజ్యసభ స్థానాలకి ఎన్నికలు జరిగితే అప్పట్లో వైఎస్ఆర్సీపీ తరపున పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామరెడ్డి, పరిమళ నత్వాని, మోపిదేవి వెంకటరమణ నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీలో ఆనాటికి వైఎస్ఆర్సీపీకి 151 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది కాబట్టి మొత్తం అన్ని సీట్లు ఏకగ్రీవంగా వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం అనివార్యం. కానీ అలాంటి సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ తరపున వర్ల రామయ్యతో నామినేషన్ వేయించినటువంటి ఘనత చంద్రబాబుది. గెలిచే అవకాశం లేకపోయినా, ఏ కోసాన విజయం సాధించే ఛాన్స్ ఉంటుందన్న నమ్మకం లేకపోయినా ఒక నామినేషన్ అయితే వేసి ఏకగ్రీవం కాకుండా ఎన్నికల వరకు తీసుకెళ్ళినటువంటి చరిత్ర చంద్రబాబుకు ఉంది. అలాంటి చంద్రబాబు ఇప్పుడు శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ పోస్ట్ విషయంలో పూర్తిగా హ్యాండ్సప్ అనేశారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తోమాటి మాధవరావుకి ఎటువంటి పోటీ లేకుండానే లైన్ క్లియర్ చేసేశారు. ఆయన ఏకగ్రీవంగా శాసన మండలి డిప్యూటీ చైర్మన్ హోదా దక్కించుకోవడానికి చంద్రబాబు తీరు ప్రధానమైనటువంటి కారణంగా చెప్పాల్సి ఉంటుంది. కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన తోమాటి కమ్మ కులస్తుడైనటువంటి నాయకుడు. ఆయనకి వైఎస్ఆర్సీపీలో ఏకంగా డిప్యూటీ చైర్మన్ ఛాన్స్ ఇవ్వడమే అనూహ్యం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కమ్మ కులస్తులకి తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదు అనే పేరుంది. ఆయన మంత్రివర్గంలో కమ్మ కులస్తులకు అవకాశం లేకుండా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి తరుణంలో ఇలాంటి విమర్శలు అయితే ఉన్నాయి. కానీ ఇటీవల జగన్మోహన్ రెడ్డి వైఖరిలో మార్పు వచ్చింది అనే దానికి నిదర్శనంగానే తోమాటి మాధవరావు ఎన్నికను చాలామంది చూస్తున్నారు. అలాంటి మాధవరావు నామినేషన్ దాఖలు చేస్తే అందుకు పోటీగా ఎవరో ఒక్కరితోనైనా నామినేషన్ వేయించి ఏకగ్రీవం కాకుండా అడ్డుకుంటారు అని భావిస్తే చంద్రబాబు మాత్రం అలాంటి ప్రయత్నం చేయడానికి కూడా సిద్ధం కాలేదు. శాసనమండలిలో వైఎస్ఆర్సీపీకి పూర్తి మెజారిటీ ఉండడం, అనేక మంది ఎమ్మెల్సీల కోసం చేసినటువంటి ప్రయత్నాలు బెడిసి కొట్టడం, ఒత్తిడి తెచ్చి కొంతమందిని తమ వైపు తిప్పుకోగలిగిన ఇక మిగిలిన ఎమ్మెల్సీలు ఎవరు తమ వైపు రావడానికి కానీ కనీసం క్రాస్ ఓటింగ్ ద్వారా టీడీపీ బలపరిచే అభ్యర్థిని గెలిపించేదానికి కానీ సహకరించే ఛాన్స్ లేకపోవడంతోనే ఇలాంటి పరిస్థితికి వచ్చారా అనే మాట అయితే వినిపిస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో కూటమి నేతల మధ్య సఖ్యత లేకపోవడం కూడా మరో కారణంగా భావించాల్సి ఉంటుంది. గడిచిన కొంతకాలంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెరోదారి అన్నట్టుగా సాగుతున్నారు. అనేక అంశాల్లో ఎవరి దారి వారిదే అనే తీరున వ్యవహరిస్తున్నారు. తాజాగా కేబినెట్ భేటీకి కూడా పవన్ కళ్యాణ్ డుమ్మా కొట్టేశారు. హైదరాబాద్లో తన పార్టీ నాయకుడి ఇంట పెళ్లికి వెళ్ళడానికి పవన్ కళ్యాణ్కి తీరుకుందే కానీ అమరావతిలో అసెంబ్లీ సమావేశాలకి ఆ తర్వాత కేబినెట్ భేటీలో తాను హాజరవ్వాలి, తాను కేబినెట్ నిర్ణయాల్లో భాగస్వామిగా ఉండాలి అనే విషయంలో పవన్ కళ్యాణ్ ఏమాత్రం శ్రద్ధ పెట్టట్లేదు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి వేళ బీసీ రిజర్వేషన్ల మీద కేబినెట్ తీర్మానం చేస్తున్నటువంటి సమయాన్ని కూడా పవన్ కళ్యాణ్ మొఖం చాటేశారు. ఇలా వరుసగా 3 కేబినెట్ భేటీలకు హాజరు కాకపోతే చట్ట ప్రకారంగా ఆయన మంత్రి పదవికే ఎసరు పెట్టే అవకాశం ఉంటుందని తెలిసిన ఆయన మాత్రం కేబినెట్ సమావేశాలకి హాజరు కావట్లేదు. అంటే చంద్రబాబుతో పవన్ కళ్యాణ్కి ఎంత దూరం ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఈ తరుణంలో మిత్రపక్షాల మధ్య సఖ్యత సంపూర్ణంగా లేని తరుణంలో అంతా కూర్చుని గతంలో మాదిరిగా సామరస్యపూర్వకంగా సాగే పరిస్థితి కానరాకపోవడంతో ఇప్పుడు విపక్షాన్ని ఢీకొడితే అది బెడిసికొట్టి బూమరాంగై తల బొప్పి కొట్టే పరిస్థితి వస్తుంది అని చంద్రబాబు భావించినట్టుగా అంతా అంచనా వేస్తున్నారు. అదే ఇప్పుడు తోమాటి మాధవరావుకి పోటీగా అభ్యర్థిని నిలబెట్టే విషయంలో చంద్రబాబు వెనుకడికి అసలైన కారణంగా అంచనా వేస్తున్నారు. దాంతో మొత్తంగా వైఎస్ఆర్సీపీ మండలిలో తన ఆధిక్యాన్ని, మండలిలో తనకున్నటువంటి మెజారిటీని
ఉపయోగించుకుని మరోసారి డిప్యూటీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అంతా సిద్ధమైపోయింది. వాస్తవానికి ఇంతకుముందు మండలిలో డిప్యూటీ చైర్పర్సన్ కూడా జకియా ఖానుం వైఎస్ఆర్సీపీ తరపునే గెలిచారు. కానీ ఆమె జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత నేరుగా బీజేపీ కండువా కప్పుకున్నారు. అలా ఆమె పదవీ కాలం ముగిసి ఆమె రిలీవ్ అయిన తర్వాత ఆ సీటు ఖాళీ కావడంతో ఇప్పుడు ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు మరోసారి వైఎస్ఆర్సీపీ తన పార్టీకే చెందినటువంటి ఎమ్మెల్సీని ఆ సీట్లో కూర్చోబెట్టడానికి అంతా సిద్ధమైపోయింది. ఇప్పటికే మండలి చైర్మన్గా కొయ్యా మోషన్ రాజు ఉండగా ఇప్పుడు డిప్యూటీ చైర్మన్గా తోమాటి మాధవరావు పీఠం ఎక్కబోతున్నారు. ఇది ఒక కీలకమైనటువంటి పరిణామంగా చంద్రబాబు తన సహజ ధోరణికి భిన్నంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి దాపురించిన దానికి ఒక ఉదాహరణగా మనం చూడాల్సి ఉంటుంది.